హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025లో సన్ రైజ్ హైదరాబాద్ కొన్న ప్లేయర్స్ అయితే ఒకరి తర్వాత ఒకరి పర్ఫార్మెన్స్ అయితే విధ్వంసకరంగా మనకు తెలుస్తుంది. సో రీసెంట్గా ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి విదేశీ ప్లేయర్ కూడా తన సత్తా చూపించాడు. చూసే ముందైతే వీడియోని లైక్ చేసి అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అతి త్వరలో జరగబోయే ఐపీఎల్ అప్డేట్ కోసం. అండ్ కామెంట్ చేయండి ఎస్ఆర్హెచ్లో 4 విదేశీ ప్లేయర్స్ ఎవరుంటే బాగుంటుంది అనేది. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ ఆల్రౌండర్ బ్రైడెన్ కార్స్ ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి ఆల్రౌండర్ ఈసారి ఇతన్ని కొన్నారు. ఇతడైతే తన ఫస్ట్ T20 మ్యాచ్ అంటే ఇవాళ ఈ సిరీస్లో ఆడింది ఫస్ట్ మ్యాచ్ అతడు. సో దాంట్లో 31 రన్స్ టీం కష్టాల్లో ఉన్నప్పుడు కొట్టాడు 17 బాల్స్లో. అందులో 3 6లు అవలీలకు కొట్టాడు అండ్ ఒక 4. అండ్ బౌలింగ్లో కూడా 4 ఓవర్లు వేసి 29 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. సూర్యకుమార్ యాదవ్ అండ్ ధ్రువ్ జురెల్ అండ్ వాషింగ్టన్ సుందర్వి కీలకమైన టైంలో రాణించాడు. రన్అవుట్ అయ్యాడు, లేకుంటే ఇంకా విధ్వంసకరంగా ఆడేవాడే. సో మొత్తానికి ఎస్ఆర్హెచ్లో 4 విదేశీ ప్లేయర్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిక్స్. ఒకటి ట్రావిస్ హెడ్ అండ్ ఇంకొకటి అయితే హెన్రిచ్ క్లాసెన్ అండ్ ప్యాట్ కమిన్స్ అండ్ అదేవిధంగా బ్రైడెన్ కార్స్ మ్యాక్సిమం 4వ విదేశీ ప్లేయర్గా ఉండొచ్చు. అండ్ ఎస్ఆర్హెచ్లో ఆల్రౌండర్స్ చూస్తే నితీష్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమిన్స్ అండ్ బ్రైడెన్ కార్స్. సో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్ 3 కూడా చాలా మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు ఎస్ఆర్హెచ్కి. అండ్ బ్యాటింగ్ లైనప్లో కూడా ఇంత మంచి బిగ్ హిట్టర్ అండ్ బౌలర్ అండ్ ఒక ఫినిషర్. సో ఇతడు ఆడినా కూడా జస్ట్ ఒక 20 బాల్స్లో 50 కొట్టే కెపాసిటీ ఉన్న పవర్ హిట్టింగ్ ఉంది బ్రైడెన్ కార్స్ దగ్గర. మీరు గమనిస్తే అవలీలో 6లు కొట్టాడు. అది వరుణ్ చక్రవర్తి అయినా లేకపోతే ఇంకెవరైనా కూడా అతను 6 కొట్టడం జరిగింది. సో మొత్తానికి ఎస్ఆర్హెచ్కి ఇంత విధ్వంసకరమైనటువంటి ప్లేయర్ దొరకడం ఈ సిరీస్లో మాత్రం, ఈసారి ఐపీఎల్లో మాత్రం ఇతడు ఖచ్చితంగా తన మార్క్ చూపిస్తాడని నేనైతే అనుకుంటున్నాను. సో ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ అయితే విధ్వంసకరంగా ఉంది. సో మీరు కామెంట్ చేయండి, మీకు ఏమనిపిస్తుంది, 4 విదేశీ ప్లేయర్స్ ఎవరుంటే బాగుండు అనిపిస్తుంది అనేది అయితే కామెంట్ చేయండి. అండ్ నితీష్ కుమార్ రెడ్డి కూడా చిన్న గాయం వల్ల T20 సిరీస్ నుంచి దూరం కావడం అయితే జరిగింది. అది మరీ పెద్ద గాయమేం కాదు, ఐపీఎల్ వరకు అందుబాటులో అయితే ఉంటాడు.